కేంద్ర ప్రభుత్వము విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ విద్యుత్ అమెండ్మెంట్ బిల్లుని చర్చ కోసం నిన్న ప్రతిపాదించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియను, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియను, అదేవిధంగా మన రాష్ట్రంలో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ జేఏసీ మొత్తం ఈ అమెండ్మెంట్ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. చండీగఢ్లో నిన్నటి వరకు పోరాటం జరిగి ఇటువంటి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పెద్ద పోరాటం నిర్వహించారు. అయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇప్పుడు పెట్టడం జరిగింది. మహారాష్ట్రలో మొన్నటి నుంచి 3 రోజుల పాటు 72 గంటల పాటు సమ్మె జరుగుతుంది. ఈరోజు కూడా వాళ్ళు సమ్మెలో ఉన్నారు. రేపు మన రాష్ట్రంలో కూడా పవర్ జేఏసీ వాళ్ళు మరి ఉద్యోగులు కార్మికుల సమస్యలపైన సమ్మె పిలిపించడం జరిగింది. ఆ సమ్మెకు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ మరియు సిఐటియుగా పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాము. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, జేఎల్ఎం గ్రేడ్ 2కు రావాల్సిన సర్వీస్ రూల్స్, ముఖ్యంగా తెలంగాణ తరహాలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంస్థలో విలీనం చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ విలీనం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ రేపు జరగబోయే కార్యక్రమాలకు సమ్మెకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. కాంట్రాక్ట్ కార్మికులు 28,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళని సంస్థలో విలీనం చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రాకపోతే ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటుగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని అదానీ అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా కూడా మన రంగాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా గట్టిగా పోట్లాడాలని చెప్పేసి అటువంటి పోరాటాలకి సిఐటియుగా ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా పూర్తిగా అండా ఇస్తామని చెప్పేసి మేము కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాము. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్స్, అదేవిధంగా ప్రజా సంఘాలు, వర్గ సంఘాలు 15 నుంచి జరిగే సమ్మెలో మీరు కూడా మద్దతుగా విద్యుత్ రంగ ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికులకి ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.